నేను ఈరోజు న్యూబార్న్ బేబీస్కి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడాలి అనుకుంటున్నానండి. హాయ్ అండి, దిస్ ఇస్ దివ్య అశోక్. వెల్కమ్ టు క్రేజీ మామ్ దివ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అడిగితే అయితే బేబీస్ పుట్ట ముందుకి మనం పర్టికులర్గా ఒకటి మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే మన దగ్గర కిటన్స్ ఉన్నాయా లేదా, హ్యాండ్ గ్లోవ్స్ అనమాట. బేబీస్కి వేస్తారు కదా, ఇట్లా కవర్ చేస్తూ ఉంటాయి హ్యాండ్స్ని. అవి అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎందుకంటే బేబీస్ పుట్టగానే బేబీస్ నెయిల్స్ అనేవి చాలా షార్ప్గా ఉంటాయి అండ్ చాలా పొడుగు కూడా ఉంటాయండి. వాళ్ళు కడుపులో ఉన్నప్పుడే వాళ్ళ నెయిల్స్ చాలా పొడుగు ఉంటాయి. అండ్ పుట్టిన తర్వాత వాళ్ళు ఇట్లా వాళ్ళ చేతులు అఫ్కోర్స్ ఎట్లయినా వాళ్ళ ఫేస్ దగ్గరే ఉంటాయి. సో ఇలా గీసుకుంటే వాళ్ళ స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది అండ్ కట్స్ పడతాయి అన్నమాట ఫేస్ మీద. అందుకని ఆ కిటన్స్ ఉంటే వాళ్ళకి వేసేసినాం అనుకో కొంచెం టెన్షన్ ఇలా అనుకున్నా కంఫర్టబుల్గా ఉంటుంది. న్యూబార్న్ బేబీస్ని వీలైనంత వేడిగా ఉంచాలండి. ఎండాకాలం అయితే ఎండాకాలం అయినా సరే వేడిగానే ఉంచాలి. చలికాలం అయితే ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా వెచ్చగా ఉంచాలన్నమాట. హ్యాండ్స్కి గ్లోవ్స్, కాళ్ళకి సాక్స్లు ఎప్పుడూ కప్పి ఉంచాలన్నమాట. వాళ్ళు భూమిలో ఉన్నప్పుడు వేడిగానే ఉంటుంది మన బాడీ టెంపరేచర్ని బట్టి. సడన్గా బయటకు వచ్చే వరకు బయట వెదర్కి వాళ్ళు అలవాటు పడడానికి టైం పడుతుంది అనమాట. సో వీలైనంత వెచ్చగా క్లోజ్డ్గా వాళ్ళకి కవరింగ్గా ఉండాలి. అప్పుడే వాళ్ళు కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. అండ్ తర్వాత కొన్ని రోజులకి మీరు సెట్ అయినాక ఒక 10-15 డేస్కి పాలిచ్చుకుంటూ గోర్లన్నీ కొరికేస్తే సరిపోతుంది. మీకు కొరకడానికి ఇబ్బంది అంటే ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా బేబీస్కి నెయిల్స్ తీసేటివి చిన్నవి, అవి నాకు తెలియదు ఎట్లుంటాయో. సో అలా అయినా యూస్ చేసి తీసేయచ్చు. ఎందుకంటే అవి గోర్లు అనేవి ఉంటే ఎప్పటికైనా డేంజర్ అనమాట. అండ్ చాలా ఫాస్ట్గా పెరుగుతాయి వాళ్ళకి. వీక్లీ వన్స్ అన్నా తీసేయాలి వాళ్ళకి గోర్లు అయితే. బేబీస్కి నెత్తికైతే నూనె పెట్టాలన్నమాట. మాడకి నూనె అట్లీస్ట్ 3 times అయినా పెట్టాలి, 2-3 times అయినా, పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి అట్లా. మాడ కొట్టుకుంటుంది. లిటరల్గా నేను చూసిన పిల్లలు నూనె పెట్టకపోతే ఇట్లా బేబీస్ ఇట్లా పెడితే టిక్ 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 అని మనకు తాకుతుంది ఇక్కడ అట్లా. సో అందుకని నూనె పెడితే కొంచెం చల్లగా ఉంటుంది అనమాట. చలికాలం కాబట్టి అట్లీస్ట్ ఒక 2 times పెట్టినా సరిపోతుంది, పొద్దున అండ్ నైట్ అన్న, ఈవినింగ్ అన్న అట్లా. ఎండాకాలం అయితే పెట్టండి, 3-4 times పెట్టినా పర్లేదు, మంచిదే. అండ్ బాత్ అయితే మస్ట్ అనమాట, ఆయిల్ మసాజ్తోని. బేబీస్ ఆయిలే యూజ్ చేస్తున్నారు ఎక్కువ ఇప్పుడు. బేబీ ఆయిల్ అయినా పర్లేదు. అండ్ కొబ్బరి నూనె కూడా మంచిదేనంట బేబీస్కి. కొబ్బరి నూనె యూజ్ చేసినా పర్లేదు. మంచిగా మసాజ్ చేయాలి, హ్యాండ్స్, లెగ్స్ అంతా మసాజ్ చేస్తే వాళ్ళకు కూడా రిఫ్రెషింగ్గా ఉంటుంది. అండ్ కాళ్ళు చేతులు కూడా గట్టి పడతాయి అన్నమాట. అండ్ మంచి ఆయిల్ మసాజ్ చేసి మంచిగా వేడి నీళ్ళతోని స్నానం చేపించి బట్టలు వేసి పడుకోబెడితే అయితే హాయిగా పడుకుంటారు రిలాక్సింగ్గా. ఒక 2-3 hours అయితే మా పాప అయితే మంచిగా పడుకుంటుంది. 3-4 hours కూడా పడుకుంటుంది ఒకసారి లేవకుండా. బేబీస్ ఇట్లా అలసిపోయినట్టు అవుతుంది అనమాట ఆయిల్ మసాజ్తోని. మంచిగా పడుకుంటారు స్నానం చేపిస్తే ఫ్రెష్గా. 25th day వరకు టీడపి డే చేపిస్తారు కదా. ఆ తర్వాత అయితే మంచిగా మంచిగా వెళ్తే మాత్రం రోజు చేపించినా చాలా మంచిది అనమాట. వాళ్ళకు కూడా రిఫ్రెషింగ్గా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ స్నానం చేయించినాక వీలైతే ఊదిపోగ వేస్తే చాలా మంచిదండి పిల్లలకి. అండ్ మదర్కి కూడా వేస్తారు. మదర్కి అండ్ బేబీకి కలిపి వేస్తారు ఊదు. నిప్పుల మీద ఊదని దొరుకుతుంది పౌడర్, ఆ నిప్పుల మీద ఊదేసి ఇట్లా పొగ వస్తుంది. సో ఆ పొగకి స్నానం చేపించగానే ఇట్లా మంచిగా వేడి పట్టేస్తే తలకి కానీ బాడీ మొత్తానికి పెడితే చాలా మంచిది. బేబీస్కి వేడిగా ఉంటుంది. అండ్ దగ్గు అట్లాంటివి, సర్ది అట్లున్నా కూడా వాటికి కూడా మంచిది. అలాంటివి బేబీస్ కొంచెం ఫ్రీక్వెంట్గా మోషన్ పోతాయి కదా, అలాంటి వాటికి కూడా పనిచేస్తుంది అనమాట ఈ ఊద అనేది. అండ్ పిల్లలకి బొట్టు పెట్టడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మన పెద్దవాళ్ళు ఏది చెప్పినా ఊరికే చెప్పరు, దాని వెనకాల ఏదో ఒక సైన్స్ అనేది తప్పకుండా ఉంటుంది. బేబీస్కి బొట్టు పెట్టడం అనేది ఇక్కడ పెడతాం కదా, ఇక్కడ పెట్టినప్పుడు ప్రెషర్ అనేది ఇక్కడ పడుతుంది. ఇక్కడ ప్రెషర్ పడ్డప్పుడు అక్కడ ఉన్న నర్వ్స్ కొన్ని యాక్టివేట్ అవుతాయి అనమాట. అట్లా మనం కూడా పెట్టుకుంటాం కదా, మనం బొట్టు పెట్టుకున్నప్పుడు ఎందుకు పెట్టుకుంటాం, ఇక్కడ నర్వ్స్ ఉంటాయి, అవన్నీ మంచిగా బ్రెయిన్కి కనెక్ట్ అయ్యే నర్వ్స్ ఉంటాయి అనమాట, అవి యాక్టివేట్ అవుతాయి. సో అందుకని బొట్టు కూడా పెట్టాలి మంచి. పిల్లల తల చాలా మెత్తగా ఉంటుందండి. ఒక 6 months వరకు కూడా చాలా మెత్తగానే అనిపిస్తుంది. ఒక 6 months వరకు గట్టి పడుతుంది. ఇక్కడ చూసుకున్న చాలా మెత్తగా తాకుతుంది, ఇక్కడ మెత్తగా తాకుతుంది, వెనకాల కూడా చాలా మెత్తగా తాకుతుంది. పడుకోబెట్టేటప్పుడు వాళ్ళకి ఎట్లా పడుతుంది, ఒకటి సైడ్ ఇట్లనే పడుకోబెట్టినాం అనుకోండి, ఆ సొట్టు అయితే పడుతుంది. అదైతే చెప్తాను నేను నా ఎక్స్పీరియన్స్ ద్వారా. ఎక్స్పీరియన్స్ అంటే నేను
చూసినమాట. ఒక పుట్టగానే అయితే 1 వీక్ 15 డేస్ వరకు అయితే చాలా సెన్సిటివ్ ఉంటుంది వాళ్ళ తల. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక సైడ్ పెడితే అట్టే పోతుంది. సో తొందరగా చూసుకొని మరి ఇంకో సైడ్ కొంత ఒకసారి ఇట్లా పడుకోబెట్టాలి, ఒకసారి సైడ్కి అయినా పర్లేదు, ఇట్లా అట్లా రౌండ్ షేప్ మనం పెట్టుకోవచ్చు అనమాట బేబీది. సో మా బాబుది పాలిచ్చినప్పుడు చూసిన ఒక సైడ్ ఇట్లా అనిపించింది. సో వెంటనే యాక్టివేట్ అయిపోయి నేను ఇంకో సైడ్ కూడా పడుకోబెట్టాను. ఇట్లా పడుకోబెట్టేసరికి లాస్ట్కి అయితే మంచిగానే అయింది హెడ్. ఏం చుట్టు అయితే అవ్వలేదు. మా పాపకు కూడా అట్లనే చేస్తున్నమాట. ఇక్కడ ఇట్లా పడుకోబెట్టినప్పుడు ఇక్కడ కదలకుండా ఇక్కడ ఏదన్నా క్లాత్ ఇట్లా పెట్టండి, రోల్ చేసి ఇక్కడ ఒకటి పెట్టేస్తే ఇట్లానే ఉంటారనమాట, ఇక్కడికి పోరు. క్లాత్ డైపర్స్ వాడితే మాత్రం వాళ్ళు తడవగానే మార్చేయాలన్నమాట వెంటనే. తడిలో ఉంటే కూడా సర్ది అవుతుంది. ఒకవేళ డైపర్స్ యూజ్ చేస్తే, డిస్పోజబుల్ డైపర్స్ యూజ్ చేస్తే మాత్రం ఒక ఎవ్రీ 2 అవర్స్కి ఆర్ 3 అవర్స్కి అయినా సరే అట్లీస్ట్ చేంజ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎంత బ్రీతబుల్ అయినా సరే వాళ్ళకి గాలి ఆడదనమాట, కొంచెం ఫ్రీగా ఉంటేనే కదా. మరీ న్యూబార్న్ బేబీస్కి వాడడం అయితే అంత మంచిది కాదు అని నా ఉద్దేశం. మా బాబు అప్పుడైతే అసలు వాడలేదు. 6 మంత్స్ వరకు ఎక్కడికైనా బయటకు వెళ్తేనే డైపర్ అనమాట. ఇంట్లో ఉంటే మాత్రం క్లాత్వే వాడినాం మ్యాక్సిమం. ఇప్పుడు మా పాపకి అప్పుడప్పుడు నైట్స్ వేస్తున్నానమాట. స్లీప్ చాలా డిస్టర్బ్ అవుతుంది, అసలు నిద్ర ఉంటలేదని చెప్పి. కానీ దాంట్లో కూడా బెనిఫిట్ ఉంది. ఎందుకంటే నిద్ర డిస్టర్బ్ అవ్వదు, వాళ్ళకి కూడా డిస్టర్బ్ అవ్వదు, అండ్ న్యూ మదర్స్కి కూడా డిస్టర్బ్ అవ్వద్దు. రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఇప్పుడు రికవరీ టైంలో. సో అది తప్పేం కాదు యూస్ చేయడం. బట్ ఫ్రీక్వెంట్గా ఆ డైపర్స్ కూడా ఒక ఎవ్రీ 3 అవర్స్ కన్నా అట్లీస్ట్ 4 అవర్స్ కన్నా చేంజ్ చేయడానికి ట్రై చేయండి. నైట్స్ అయినా ఏముంది మా అంటే ఒక 2 or 3 డైపర్స్ పడతాయండి ఓవరాల్ నైట్. సో ఇట్స్ ఓకే అనిపించింది నాకైతే. సో మారుస్తాను నేను అట్లా. బేబీస్ పడుకున్నప్పుడు లేవకుండా ఎక్కువసేపు పడుకోవాలంటే ఏం చేయాలంటే కొంచెం బరువు ఉన్నవి వేసేయాలన్నమాట. ఒక కంప్లీట్ చెద్దరి బ్లాంకెట్ మర్చేసి వాళ్ళ మీద వేస్తే ఆ బరువుకి ఇంకా కదలకుండా అట్లనే పడుకుంటారు వెచ్చగా ఉండి. అండ్ పాలు ఇచ్చినప్పుడు పడుకుంటారు కదా, అట్లనే మీదనే చాలాసేపు పెట్టుకుంటే మాత్రం ఎత్తుడి అలవాటు అయిపోతుంది బేబీస్కి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. మన బాడీ టెంపరేచర్ కొంచెం వేడిగా ఉంటుంది కదా, వెచ్చదానికి మంచిగా పడుకుంటారు మన మీద. అండ్ కింద వేస్తే మాత్రం ఏడిస్తారు. చాలా పిల్లలు చూసేదే ఇది. అది అవాయిడ్ చేయలేము అనుకుంటా, చూడాలి. ఇప్పటికైతే మా పాపనైతే మరీ అంత కాదు, అంటే ఇప్పుడు ఇంకా 20 days అట్లనే 1 month లోపు బేబీ కాబట్టి కొంచెం కింద వేస్తే ఏడుస్తుంది. బట్ ఒకసారి అయితే పడుకుంటుంది మ్యాక్సిమం. మేల్కొతో ఉన్నా సరే కొంచెం వేసేసి ఇట్లా మంచిగా బరువులు కప్పేసి ఇట్లా మెల్లగా ఊపినట్టు చేస్తే అట్లనే పడుకుంటుంది అనమాట. సో ఎక్కువ మీద పడుకొని అట్లా నిద్రపోయినప్పుడు కూడా మీదనే అట్లా వేసుకుంటే అస్సలు పడుకోరు కింద వేస్తే. ఇంకా ఎప్పుడు ఎత్తుకొని కూర్చోవాలి, మనకు కూడా పనులు ఉంటాయి కదా. సో అది అవాయిడ్ చేయడానికి చూడండి. ఫ్యూచర్లో హెల్ప్ఫుల్ అనమాట. ఇప్పుడు ఏం పని ఉండదు కాబట్టి ఎత్తుకొని కూర్చుంటాం, తర్వాత అయితే వర్క్ చేసుకోవాలి కదా. సో ఇదైతే చూసుకోండి. న్యూబోర్న్ బేబీస్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలుసుకున్నాం కదండి. సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం లైక్ చేయండి, అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ మేము ముందు ఉంటాను. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి టాపిక్స్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.